పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ యోగి బొల్లోజు. తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 26వ తేదీ నుంచి రేషన్ కార్డుల పండగ జరగబోతా ఉందని రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు ప్రకటిస్తే, మరోవైపు అదే రేషన్ కార్డుల విషయంలో ఒక గందరగోళం నెలకొంది. అదేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రేషన్ కార్డుల జాబితాలపై గందరగోళం, కులగణన సర్వే ఆధారంగా జిల్లాలకు పంపిన లిస్టుల్లో తప్పిదాలు, అర్హత ఉన్నోళ్ళల్లో సగం మంది పేర్లు లేవు, ఇప్పటికే రేషన్ కార్డులు ఉన్నోళ్ళు అనర్హుల పేర్లు కూడా ఆ లిస్టులో వచ్చాయట. రేషన్ కార్డుల కోసం ప్రజాపాలనలో గతంలో 12.60 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పుడు లిస్టుల్లో పేర్లు లేకపోవడంతో ఆందోళనకు దిగుతున్నారు అర్హులు. అయితే తమ పేర్లు కూడా తీసుకోవాలని, లేదంటే సర్వేని అడ్డుకుంటామని కూడా హెచ్చరిక జారీ చేస్తున్నారు. ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే, మొన్న జరిగినటువంటి కులగణన సర్వే ఆధారంగానే కొత్త రేషన్ కార్డుల పంపిణీ చేస్తాము, పాత రేషన్ కార్డులలో కూడా మేము కరెక్షన్స్ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కాకపోతే గతంలో ప్రజాపాలన ద్వారా వచ్చినటువంటి దరఖాస్తుల్ని పరిగణలోకి తీసుకోవట్లేదు కాబట్టి, ఆనాడు అప్లై చేసుకున్న వాళ్ళందరి పేర్లు, అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు ప్రస్తుత కులగణన సర్వేలో వచ్చినటువంటి ఈ లిస్టులో మాత్రం లేకపోవడంతో ఒక గందరగోళమైన పరిస్థితి నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియపై గందరగోళం నెలకొంది. కులగణన సర్వేలో ఉన్న వివరాలను ప్రాతిపదికగా తీసుకొని కొత్త రేషన్ కార్డులకు అర్హులను ఎంపిక చేయడం, ఎలాంటి క్రాస్ చెక్ చేయకుండా గ్రామ పంచాయతీలో ముసాయిదా లిస్టులను ప్రదర్శించడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ లిస్టులో తమ పేర్లు లేకపోవడంతో ఆయా చోట్ల అర్హులు ఆందోళనకు దిగారు. పలు చోట్ల ఇప్పటికే కార్డులు ఉన్నోళ్ళ పేర్లు మళ్లీ జాబితాలో దర్శనమిచ్చాయి. వారితో పాటు అర్హత లేని ప్రభుత్వ ఉద్యోగాల కుటుంబ సభ్యుల పేర్లు కావచ్చు, వ్యాపారస్తుల పేర్లు కావచ్చు, సంపన్నుల పేర్లు కావచ్చు, 7 ఎకరాలకు పైగా భూమి ఉన్న వారి పేర్లు కూడా ఈ కొత్తగా ఇచ్చినటువంటి లిస్టులో కనిపించాయి. అన్ని అర్హతలు ఉన్నటువంటి పేదవారికి మాత్రం రేషన్ కార్డు లేని పేదవారి పేర్లు మాత్రం జాబితాలో లేకపోవడంతో ఏం చేయాలో తెలియని జనం ఓవైపు ఎంపీడీఓ, మరోవైపు పంచాయతీ సెక్రటరీల ఆఫీసు వద్ద కూడా క్యూ కట్టారు. కొన్ని చోట్ల అధికారులను నిలదీయటమే కాక సర్వేను అడ్డుకొని తీరుతామని కూడా హెచ్చరించారు. కొన్ని గ్రామాల్లో రేషన్ కార్డులు లేని వాళ్ళు 100కు పైగా ఉంటే, గ్రామ పంచాయతీల్లో పెట్టిన లిస్టులో 50 మంది కూడా లేరు. అందుకే ఇప్పటికే రేషన్ కార్డులో ఉన్నోళ్ళ పేర్లు ఉండడంతో జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంటే ఆల్రెడీ రేషన్ కార్డులో ఉన్న వాళ్ళ పేర్లే మళ్ళీ లిస్టులో రావడంతో జనాలు ఆగ్రహానికి గురయ్యారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న తమ పేర్లు కాకుండా అసలు ఊళ్ళోనే లేని కుటుంబాలు, పక్క జిల్లాలో వివిధ రాష్ట్రాల్లో నివాసం ఉండే వాళ్ళ పేర్లు ఎలా వచ్చాయని కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. అయితే ప్రజాపాలన దరఖాస్తులను పక్కన పెట్టడం వల్లనే ఇట్లా జరిగిందని, ఆనాడు ప్రజాపాలనలో 12.60 లక్షల దరఖాస్తులు కూడా వచ్చాయి. ఆ దరఖాస్తుల్ని పక్కన పెట్టడం వల్లనే ఇలాంటి లోపాలు వచ్చాయి. మరోవైపు ఈ కులగణన సర్వే ఆధారంగా ఇచ్చినటువంటి ఈ లిస్టుని ఓవైపు క్రాస్ చెక్ చేసుకోకుండానే ఇవ్వడం వల్లనే ఈ గందరగోళం నెలకొందని అంటున్నారు. అయితే ప్రజలకి ఆగ్రహం రావడానికి ఉన్న కారణం ఏంటంటే, ఈ నెల 26వ తారీఖు నుంచి కూడా రైతు భరోసా కావచ్చు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కావచ్చు, పేదలకు భూములు ఇస్తాము, ఇల్లు ఇస్తామని చెప్పింది కావచ్చు, ఈ రేషన్ కార్డుల ప్రక్రియ కావచ్చు, ఈ అనేకమైనటువంటి పథకాలన్నీ కూడా అమలు కావాలంటే రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కూడా రేషన్ కార్డుని ప్రామాణికంగా తీసుకుంటారు. కాబట్టి ఆ రేషన్ కార్డు యొక్క జారీ విషయంలో ఇంత గందరగోళం జరుగుతూ ఉంది. కాబట్టి మేము దీన్ని ఒప్పుకునే ప్రసక్తి లేదు, ఎక్కడికక్కడ సర్వేను అడ్డుకుంటామని కూడా ప్రజలు ఆగ్రహంతో హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. ఇది ఇప్పటివరకు అప్డేట్. మిగతా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.